వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుబలత. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని DHS హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CPI జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లీష్ హాజరయ్యారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని DHPS జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్, అధ్యక్షుడు రాజరత్నం ప్రభుత్వాన్ని కోరారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు DHPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేయాలని రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు హన్మకొండ జిల్లాలో ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి ఒక యూనిట్కు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆలయాపన చేసి ఇప్పటి వరకు దళితులకు ఎలాంటి ఒడగబెట్టి నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి ఏమంటే మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో కేవలం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజు ఆ ఎలక్షన్లలో కేవలం ఒక హుజురాబాద్, ప్రత్యేక ఎలక్షన్లలో ఒక హుజురాబాద్ వరకే ఆ యొక్క దళిత బంధును కేటాయించడం జరిగింది. మిగతా 118 నియోజకవర్గాలకు కేవలం మొత్తం తుడిచిపెట్టుకోపోవడం జరిగింది. అందుకని మిగతా ఉన్నటువంటి 118 నియోజకవర్గాలలో కూడా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఒక యూనిట్కు అప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఒక యూనిట్కు 12 లక్షల రూపాయలు ఎస్సీకి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిని ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టి పూర్తి స్థాయిలో ఆ దళితులకు న్యాయం చేసి దళితుల కళ్ళల్లో వెలుగులు చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిమ్మల మనోహర్, దళిత హక్కుల పోరాట సమితి హన్మకొండ జిల్లా కార్యదర్శి.